రేపు నవంబర్ 15వ తారీఖున కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించే బీసీల ఆక్రోశ సభ ఒక చారిత్రాత్మకమైన సభగా జరపబోతున్నాం. ఈ నెల 15వ తారీఖు ఈ సభ ద్వారా మీరు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న 50% పైన ఉన్న 2.5-3 కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి మోసం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చీట్ చేస్తున్న ఒక చీటర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధంలో ఓడించడానికి కామారెడ్డిలో నవంబర్ 15న ఒక భారీ సదస్సుని విద్యావంతులతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతుంది. ఇది కామారెడ్డి నుంచి ప్రారంభమవుతున్న సభ. రేవంత్ రెడ్డి ఓడిపోయిన, రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన ఓడిపోయిన కామారెడ్డి నుంచే మా యుద్ధం ప్రారంభం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా యుద్ధం? కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేదాకా యుద్ధం. కొడంగల్లో సభ. ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడించబోయే కొడంగల్ దాకా 33 జిల్లాలలో అతిపెద్ద సభలు నిర్వహించి అంతిమంగా హైదరాబాదు జింకానా గ్రౌండ్లో లక్షలాది మందితో మా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం త్వరలో. ఇంత పెద్ద కార్యక్రమం దేనికి? అసలు తెలంగాణలో ఇంత పెద్ద యుద్ధం దేనికి? అయా, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి భద్రతతో కూడిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి సంపూర్ణ భద్రత ఆనాడుంది. కానీ రాజ్యాంగబద్ధంగా బీసీల రిజర్వేషన్లకి ఆ భద్రత కరువైంది. ఆ కరువైన దానికి ఏ విధమైన కార్యాచరణతో బీసీ రిజర్వేషన్లని రాజ్యాంగ భద్రతతో నిలబెట్టాలనో దానికి సంబంధించిన మొత్తం రాజ్యాంగబద్ధ చట్టం రావడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఒక డాక్యుమెంట్ రాసి ఒక బిల్లు, డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది 9th షెడ్యూల్లో పెట్టించి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించాలని రేవంత్ రెడ్డికి రోజు హితబోధ చేస్తున్నా అతని ప్రియారిటీ మాత్రం బీసీ వాదం మీద లేదు. రోజు రాజకీయ జూదం మీద ఉన్నది ఆయన ఇంట్రెస్ట్. ఆ రాజకీయ జూదంతో బీసీలని ప్రతిరోజు మోసం చేస్తున్న దానికి నిరసనగా రోజు బీసీలని మోసం చేస్తూ బీసీలకు రావాల్సినటువంటి ఆ 42% చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయకుండా 9th షెడ్యూల్ పోరాటం చేయకుండా ఆ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానానికి అమలుకు నోచుకోకుండా చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేయబోతున్నాం. ఏమని డిక్లరేషన్ చేయబోతున్నాం? కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధేన చేసి మా బీసీ రిజర్వేషన్లు సాధించే డిక్లరేషన్ చేయబోతున్నాం. ఆ డిక్లరేషన్ చేయబోతున్నామే. ఆ డిక్లరేషన్ లో భాగంగానే నవంబర్ 15న కామారెడ్డిలో ఉంటుంది. ఆ తర్వాత మొత్తం 33 జిల్లాల్లో సభలు ఉంటాయి. ఆ సభల యొక్క అంతిమ సభ కొడంగల్లో నిర్వహిస్తాం. కాబట్టి ఈ సభని విజయవంతం చేయాల్సిన బాధ్యత బీసీ ప్రజల మీద మరియు తోటి సహబాధిత వర్గాలైన ఎస్సీ ఎస్టీ బాధిత వర్గాలు కూడా అందరం కలిసి ఈ సభని విజయవంతం చేయాలని ఈ కామారెడ్డిలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతాం. అందుకని మేమేమంటున్నామంటే, ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరి హక్కుల కోసం రాజ్యాంగం రాయిద్దామని అంబేద్కర్ అనుకుంటే, వీళ్ళు అంబేద్కర్ని రాజ్యాంగం రాయనీయకుండా వేరే వాడితో ఎవరితో రాయించడానికి పోయారు. దేశం ప్రపంచం అంతా తిరిగారు, కానీ ఎక్కడికి పోయినా ఓడిపోయారు. రాజ్యాంగం రాయించడానికి ఎక్కడికి పోయినా ఒకడు రాయనంటాడు, ఒకడు మీ దేశంలో అంబేద్కర్ ఉన్నాడుగా అంటారు. ఎవరు రాయలే. ఈ రోజు కూడా దాన్ని ఎందుకు అన్వయిస్తున్నాం అంటే ఈ మాట, అయ్యా, బీసీ రిజర్వేషన్ని ఫలానా ద్వారా భారత రాజ్యాంగం ద్వారా భద్రత కలిగించడానికి ఫలానా పద్ధతిలో మీరు ఈ చట్టాన్ని చేయొచ్చు అని ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు చెప్పినా పట్టించుకోవట్లేదు. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్
ప్రభుత్వం కోర్టులో పరాభవం అవుతుంది, హైకోర్టులో పరాభవం, సుప్రీంకోర్టులో పరాభవం, మొత్తం ఆ చట్టం అంతా పరువు తీసుకొని దేశం ముందు ఇలా పరువు పోయింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి రావాలి అంటే మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి రావాలి. ఎట్లా రాయాలి డాక్యుమెంట్? ఆనాడు అంబేద్కర్ దగ్గరికి వచ్చారు, ప్రపంచం అంతా తిరిగి 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 అయ్యా అంబేద్కర్ నువ్వే రాయా రాజ్యాంగం అని మళ్ళా ప్రపంచం అంతా తిరిగి వచ్చిండు నెహ్రూ. మళ్ళీ అంబేద్కర్ దగ్గరికి వచ్చి రాజ్యాంగం రాయించింది. మళ్ళా ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రాయించుకొని పో, బిల్లు డ్రాఫ్ట్ బిల్లు రాయించుకో, రాజ్యాంగంలో పెట్టించేదానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి రేవంత్ రెడ్డి పోవాలని ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రస్ఫుటంగా చెప్తున్నాం. వాగ్దానం ఇచ్చినోడు రేవంత్ రెడ్డి, వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలు రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేయాల్సిన కర్మ ఏంటి? రేవంత్ రెడ్డే యుద్ధం చేయాలి. బీజేపీ మీద రేవంత్ రెడ్డే యుద్ధం చేయాలి. నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? 3 కోట్ల మంది బీసీల పని వదిలిపెట్టి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి? అసలు నీ పని నిరంతర రాజకీయ చూద్దాం. బీసీ వాదం పట్ల నువ్వు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద యుద్ధాన్ని ప్రకటించడానికి, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించడానికి మళ్ళొకసారి చెప్తున్నాం, కామారెడ్డిలో మేము డిక్లేర్ చేయబోతున్నాం. నీ రాజ్యాన్ని సమాధి చేసి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి, నీ రాజ్యం చేసిన మోసానికి, నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసడానికి నీవు ఈ తెలంగాణని పరిపాలించే హక్కు లేదు. నువ్వు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించి మా బీసీ రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టించే ఒక పెద్ద యుద్ధానికి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచి అతన్ని మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే విధంగా, ఆ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికే కామారెడ్డిలో రేపు సభని ప్రారంభించబోతున్నాం. మరి ఆ అతిపెద్ద సభకి, అతిపెద్ద సదస్సుకి అందరూ రావాలి. ఆ సభని విజయవంతం చేయాలి. ఆ సభలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ పాల్గొనాలి. ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఆ బుద్ధి వచ్చి వాళ్ళు కూడా పోరాటాన్ని మొదలుపెట్టాలి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది ఈ చట్టం విషయం. బీజేపీ పార్టీ అసలు చేయనని చెప్తా ఉంది. బీజేపీ పార్టీ చెయ్యను అని చెప్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఏమో మౌనంగా ఉంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం మీరు కష్టపడ్డారు. ఎందుకు? మీ వెలమరెడ్డి రాజ్యం రావడానికి. కానీ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీల విషయంలో మాత్రం మీరు మౌనంగా ఉన్నారు. బీసీల విషయంలో మౌనంగా ఉండడం ఏంటి? ఒక్కొక్క పార్లమెంట్ బీజేపీ సభ్యుడిని గల్లా బట్టి రోడ్ల మీదకి ఇడుచుకొస్తాం. ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని అహంకారంతో బీసీలను వంచడానికి ఒక్కడూ మాట్లాడకుండా దాక్కొని ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలంతా ఒకటే. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముగ్గురు కలిసి ఎంపీలని పంచుకున్నారు. తెలంగాణ ముగ్గురు అవయవ దానాలు, కార్యం గుండె దానాలు చేసి అందరూ కలిసి 3 పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. బీసీఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి ముగ్గురు ఏకమై పార్లమెంట్కి పోయారు. మరి అలాంటి పార్టీలని రోడ్డు మీదకి వచ్చి సగానికి పైగా ఉన్న బీసీ ప్రజల గురించి చెప్పరా మీరు? 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పెట్టించే రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడరా? బీసీ రాజకీయ నాయకులు మాట్లాడరా? వాళ్ళని బజార్లో నడవలేం, వాళ్ళని ఎక్కడికక్కడికి ముట్టడి చేస్తాం. ఇంత ప్రజలంటే ఇంత తేలికనా, ఇంత చులకనా? అందుకని ఇదంతా రాజకీయంగా సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్పించే ఒక ప్రక్రియని వేగవంతం చేసే అతిపెద్ద ఒత్తిడి కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద తేవడానికే ఒక్కొక్క జిల్లాకి పోయి సదస్సులు పెట్టబోతుంది. ఈ సదస్సుల ద్వారా 2.5-3 కోట్ల మంది ప్రజల్ని సమాయత్తం చేసి అంతిమంగా హైదరాబాద్లో ఒక భారీ సదస్సు ద్వారా ఈ ప్రజలకి అతిపెద్ద చైతన్యాన్ని అందించి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంతో పాటుగా బీజేపీ మీద కూడా ఒత్తిడి తెస్తాం, టీఆర్ఎస్ పార్టీని బజారుకి లాగుతాం. వీటితో పాటుగా ఈ బరువంతా రేవంత్ రెడ్డి నెత్తి మీద వేసుకొని కేంద్రం దగ్గరికి పోయి పని చేయించుకునే ప్రోగ్రామ్ని మేము ఈ సభల ద్వారా, ఈ పోరాటాల ద్వారా చేయబోతున్నాం. రేపు కామారెడ్డిలో జరగబోయే సభలో భవిష్యత్తు మా పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పోరాడతాం, ఢిల్లీ మేము ఏ పరిధిలో పోయేస్తాం, టిఆర్ఎస్ మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా యుద్ధం చేస్తాం, ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడిని, ఒక్కొక్క ఎమ్మెల్యేని ఏ విధంగా వాళ్ళ మీద మేము పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి మొత్తాన్ని భవిష్యత్ కార్యాచరణని రేపు
కామారెడ్డి సభ ద్వారా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ విషయంలో మీడియా మిత్రులు మీ ధర్మంగా ఈ మీడియాలో ద్వారా ఈ ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ దాక్కున్నాడు. అతను బీసీలందరినీ మోసం చేసి ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు ఇవాళ కేసీఆర్. మీ ప్రాంతమే, మీ ఊరు కోనాపూర్. మరి ఈ కోనాపూర్ ఉన్న ఈ కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కొని ప్రతిపక్ష నాయకుడు అంటే నథింగ్ బట్ ముఖ్యమంత్రి. నంబర్ తేడానే, నంబర్ కరెక్ట్ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవాళ ఆ అంతఃపుర అఘోర దాక్కున్నాడు. ఆ దాక్కున్న వ్యక్తిని బయటికి లాగుతాం, ఇక 100% లాగుతాం. బీసీల గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? నిధులు నియామకాలు ఆంధ్రాకి తెలంగాణకి కొద్ది తేడా ఉంటే మొత్తం అది తెలంగాణ రాష్ట్ర సమస్య అయింది. 3 కోట్ల మంది బీసీల సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదు. అదేమో తెలంగాణ సమస్య కాదు. ఆంధ్రానికి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది భూస్వాముల భూములు పచ్చగా పంటలు పండించడం కోసం ఆంధ్రానికి తెలంగాణకి 500 టీఎంసీల నీళ్ల తేడా వస్తే వీడు 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. బీసీలు 3 కోట్ల మంది పువ్వ కోసం, పోరాటాలను చదివేయడం కోసం, ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్ అంటే ఒక్క పార్టీ రోడ్డు మీదకి రావాలి. ఇంత పెద్ద మోసం ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఇంతకన్నా చీటింగ్ ఉంటుందా? మా హక్కుల కోసం అంటే మీరు రోడ్ల మీదకి రారు, మీ వెలమరెడ్డి వాళ్ళకి తెలంగాణ ఉపజెప్పడానికి మాత్రం మీ 1200 మంది తెచ్చుకోవాలి. ఇదే కన్యాయం. మా బీసీలు సోయి తెచ్చుకోవాలి ఈ విషయం. వాణ్ణి రాజ్యంలో కూర్చోబెట్టడానికి, వెలమాయని రెడ్డిని రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టడానికి మేము 1,20,000 మంది చచ్చిపోయినాం ఈ 70 ఏళ్ళ నుంచి. కానీ మా బీసీ పోరాటాలను చదువుకొని మీ ఉద్యోగాలు రావడానికి మా 42% రిజర్వేషన్లకు మాత్రం ఒక్క రాజకీయ పార్టీ రోడ్డు మీదకి రావడానికి ఇంతకన్నా మోసం ఉంటుందా? ఇప్పటికన్నా బీసీల బానిసత్వం నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. మన నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి రామగౌడ్ గారు, స్థానికంగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు గారు, మరి లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు, మరి జిల్లా అధ్యక్షులు, మరి రీజనల్ ఇన్ఛార్జీలు అయినటువంటి సుమను, ప్రేము, ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు అందరూ కలిసి, మహిపాలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపెల్లుండే ఇక్కడ ఒక ఆహ్వాన సంఘం కూడా వేయబోతున్నారు. ఈ ఆహ్వాన సంఘం వేసుకొని ఈ ఆహ్వాన సంఘం ద్వారా ఈ సభ యొక్క పర్యవేక్షణ చేసి సభను విజయవంతం చేస్తారు. మరి ఈ సభా కార్యక్రమంలో మీడియా వాళ్ళు మీ ధర్మంగా పాల్గొని ఇంత పెద్ద ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కోరడానికే ఈరోజు కామారెడ్డి వచ్చాం. ఈడబ్ల్యూఎస్ 10% ఈడబ్ల్యూఎస్ 10% అమలు కోసం అడిగితే ఈ 42% కోసం ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవడం బాగా కుట్టనుకోవచ్చు. ఈ 75 సంవత్సరాలు ఇంత ఇప్పటికీ అడుగుతున్నా ఇంత ఒక్క మాట అన్న, దీని టెక్నికల్ వివరాలేమో సార్ వివరిస్తారు. నేను ఒక మాట అంటాను. రాజు ఇంతకుముందు పరిపాలించే రాజులు, ఒకప్పుడు రాజ్యాంగం రాయకముందు రాజే సర్వాధికారి, వాడు ఇష్టం వచ్చినట్టు శాసనం చేసుకునేది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ చట్టం కూడా రాజు తన ఇష్టం వచ్చిన శాసనం రాసుకున్నాడు తప్ప అది పూర్తి అన్డెమోక్రాటిక్, అన్కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి అగేనిస్ట్ గా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజు తయారు చేసుకున్న శాసనం మాత్రమే. అది ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు. వాడు రాసుకున్నాడు, అమలు చేసాడు. అందుకని దాన్ని మేమేమంటున్నాం అంటే ఈడబ్ల్యూసీని రేపు భవిష్యత్తులో అది తీసేయమనే డిమాండ్ కన్నా అగ్రకులాలను 10%లోనే బంధించి పారేయండి, బయటికి రాకుండా. 90% రావచ్చు. 10% రాసుకున్నావు కదా, నువ్వు 10% అని రాసుకున్నావు కాబట్టి నిన్ను అందులోనే బంధించి పారేస్తావు. నువ్వు బయటికి రావు. 90%లో మేము ఉంటాం, 10%లో నువ్వే చావు, అందులో చావు, నువ్వు బయటికి రావు. దాని సాంకేతికత వివరాలు ఇప్పుడు కలెక్టర్ గారు, మాజీ కలెక్టర్ గారు చిరంజీవి గారు చెప్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి వస్తే 91లో పివి నరసింహారావు గారు 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని ఒక మెమో ఇచ్చారు. ఇస్తే ఏదైతే మండల్ కమిషన్ రిపోర్టు ఇందిరా సహాని కేసులో స్టడీ చేసిన ధర్మాసనమే ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కూడా స్టడీ చేసింది. వాళ్ళు ఏమన్నారంటే 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవని చెప్పేసి కొట్టేసింది. 92లో కొట్టేసిన దాన్ని 2005లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేశారు,
ఈ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీ వేశాడు మేజర్ సిన్హా. ఆ కమిటీ కూడా స్టడీ చేసి 2010లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఎక్కడ వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని రాయలేదు. 10% కాదు, 1% రిజర్వేషన్ కూడా రికమెండ్ చేయలేదు. కానీ 2019లో బీజేపీ గవర్నమెంట్ ఆ కమిటీ రిపోర్ట్ తీసి టకటకటక జనవరి 7 రోజు 2019 క్యాబినెట్ ఆమోదం 10% రిజర్వేషన్ ఇస్తుంది. అసలు అలా లేనే లేదు. నేను అదే అడిగినా సార్, అలా పాలకుల లేదు. కుట్ర అనుకోవచ్చా? మరి పాలకుల కుట్ర 100%. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా వడ్డిస్తాడు. వడ్డించేటోడు మనవాడు కాకపోతే ఏమి దొరుకుతుంది. మరి బీసీల పరిస్థితి అదే జరిగింది. రాజు కూడా శాసనం అది, దానికి రాజ్యాంగ పద్ధతి లేదు, ఏమి మీరు ఒక ప్రధానికి ఎస్ఆర్నో వచ్చింది కాబట్టి అయిపోయింది. ఇంకా చరిత్ర ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ వస్తుంది, త్వరలో పేద ఆర్టికల్ వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం అన్న, ఇక్కడ ఈ సందర్భంగా ఈ బడ్జెట్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ ఓకే, బీసీ ఓకే. ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీ మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఇవాళ ఉంది. దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల పాలక మండళ్ళకి రెడ్లకి ఏమైనా సంబంధం ఉందా? రెడ్లందరినీ దేవాలయాల పాలక మండలాలు పెడతారు. దేవాలయంలో పనిచేసే దేవుడు ఎన్నికలు తీసేది మంగళవారం. ఎక్కడ పాలక మండలాలలో నాయి బ్రాహ్మణులకి పాలక మండలిలో అవకాశం లేదు. కానీ పాలక మండలిలో స్టాలిన్ ప్రభుత్వంలో తమిళనాడులో సగానికి పైగా మంగళూరులో స్థానిక దేవాలయాలలో ఉంటారు. మండలాలు, దేవాలయాల పాలక మండలంలో అక్కడ ఎంటికలు తీసేవాళ్ళు, నాదస్వరం కొట్టేటోళ్ళు. నాదస్వరమే కొట్టకపోతే దేవుడు కూడా పీరిగా అవుతాడు. గుడిలో దేవుడికి కళ రావడానికి నాయి బ్రాహ్మణుడు కొట్టే నాదస్వరంతో దేవుడికి కళ వస్తుంది. నాదస్వరమే మోగకపోతే దేవుడు చచ్చిపోతాడు గుళ్ళ నుంచి. అలాంటి మంగళ వాళ్ళు ఎంటికలు తీసి మొక్కులు చెల్లించుకుంటే కోట్ల టన్నుల ఎంటికలు తీసే మంగళ ఆయనట పాలక మండలిలో ఉండడట. కమ్మళ్ళు రెండోళ్ళు వేల వాళ్ళు పాలక మండలిలో ఉంటారట. మంగళి వాళ్ళకి సగానికి పైగా నాయి బ్రాహ్మణులకి పాలక మండలిలో, దేవాలయ పాలక మండలిలో చోటు